శ్రీరామ అవతారానికి పునాది ఏంటో తెలుసా? వెల్కమ్ టు ద పార్ట్ 18 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో మనం విష్ణు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుంటున్నాం. విష్ణు యొక్క 7వ అవతారం శ్రీరామ అవతారం. విష్ణు అన్ని అవతారాలు లీలతో కూడినవై ఉంటాయి, కానీ ఒక్క రామ అవతారం మాత్రం సాధారణంగా మనిషి విలువలతో బంధించబడి ఉంటుంది. ఇలాంటి మర్యాద పురుషోత్తముడి జన్మకు పునాది రావణుని వరం ద్వారా పడింది. రావణుడు రాక్షసుడైనప్పటికీ చాలా నాలెడ్జ్ కలవాడు. అతనికి సమస్త యుద్ధ, సంగీత, వేదాంగ, జ్యోతిష శాస్త్రాల నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ క్వాలిటీస్ ఉండడంతో పాటు అహంకారం ఆవహించింది. అందుకే ఒకసారి బ్రహ్మకు ఘోరమైన తపస్సు చేసి యక్ష, గంధర్వ, దేవదానవుల నుండి మరణం ఉండరాదు అని వరం కోరుకుంటాడు. కానీ అతను ఇక్కడ చేసిన ఒక తప్పేంటంటే మానవ జన్మని తక్కువ అంచనా వేసి దాన్ని వరంలో వదిలేశాడు. ఆ తప్పే మానవ జన్మతో ఏం చేయొచ్చు ముందు తరాలకు తెలియజేసింది. వరం పొందిన తర్వాత తను కుబేరుని వద్దకు వెళ్లి లంకను ఆక్రమించుకుంటాడు. లంక అసలు కుబేరునిదే, కానీ రావణుడు దాన్ని బలవంతంగా లాక్కుంటాడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే కుబేరుడు రావణుని తమ్ముడు. వీరిద్దరూ విశ్రవుని యొక్క కొడుకులే, కానీ వీరి తల్లిగారులు వేరు. రావణుని అసలు పేరు దశానన, అంటే 10 తలలు ఉన్నవాడని అర్థం. కానీ దాని వెనకాల రియల్ మీనింగ్ ఏంటో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇదే అహంకారంతో రావణుడు ఒకసారి కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ట్రై చేస్తాడు, కానీ శివుడు జస్ట్ తన కాలివేలుతో దాన్ని కిందకి నొక్కుతాడు. రావణుని చేతులు కింద ఇరుక్కొని నరకయాతన అనుభవిస్తాడు. అప్పుడే తను శివుణ్ణి స్తోత్రం చేస్తూ శివతాండవాన్ని పాడతాడు. సో శివతాండవాన్ని ప్రపంచానికి అందించింది రావణుడే. దీంతో పరమేశ్వరుడు కరిగిపోయి తనని విడిచిపెడతాడు. అలాగే తనకి రావణ అని నామకరణం కూడా చేస్తాడు. రావణ అంటే గర్జించేవారు లేదా బాగా అరిచేవారు అని అర్థం. సో ఈ అహంకారంతోనే రావణుడు ప్రతి ఒక్కరిని, దేవతలను, అలాగే అన్ని ప్రాణులను హింసించడం స్టార్ట్ చేశాడు. దీనికి పరిష్కారమే ఆ మహావిష్ణు మర్యాద పురుషునిగా, మానవునిగా అవతరించడం. సో తను ఏ విధంగా అవతరించాడో మన నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.